जेतुं यस्त्रिपुरं हरेण हरिणा व्याजाद्बलिं बध्नता स्रष्टुं वारिभवोद्भवेन भुवनं शेषेण धर्तुं धरां पार्वत्या महिषासुरप्रमथने सिद्धादिपैः सिद्धयेत् ध्यायेत् पञ्चशरेण विश्वजितये पायात् स नागाननः। శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రోతలందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం నూతన సంవత్సరము 30 మార్చ్ 2025 ఆదివారం రోజున ప్రారంభమవుతుంది కనుక అందరికీ కూడాను శుభాకాంక్షలు తెలియజేస్తూ పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. ముఖ్యంగా పంచాంగ శ్రవణానికి అత్యంత ప్రాధాన్యత ఉన్నది. శ్రవణం కీర్తనం అన్నారు భాగవతంలో. శ్రవణము, మనము చెప్పినటువంటి విషయము వినడం మూలకంగా అనేకమైనటువంటి జ్ఞానము మనకు వస్తుంది. కీర్తనం చేయడం మూలకంగా భగవంతుడి యొక్క సాన్నిధ్యానికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. శ్రవణం మూలకంగా మనకు జ్ఞానం పెరుగుతుంది. జ్ఞానాదేవతు కైవల్యం అన్నారు. జ్ఞానము మోక్షానికి అత్యంత ప్రాధాన్యమైనటువంటిదిగా మన ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. కనుక పంచాంగ పఠనము నేను చేస్తున్నప్పుడు మీరందరూ కూడాను శ్రోతలందరూ కూడాను భగవత్ స్వరూపులు కనుక మీరందరూ భక్తి శ్రద్ధలతో ఈ పఠనాన్ని మీరు వినాలి, అంటే శ్రవణం చేయాలి. కనుక ఈ ఉగాది రోజున అందరూ కూడాను పంచాంగ శ్రవణం చేయాలి. తద్వారా మనకు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది అనేటువంటిది మన ధర్మశాస్త్రము చెప్పినట్టుగా మనకు తెలియజేస్తుంది. మనందరి విశ్వాసం కూడాను ప్రతి ఉగాది రోజున పంచాంగ శ్రవణ కార్యక్రమం మనం చేస్తుంటాము. అయితే ఈ వ్యవస్థలో పంచాంగ శ్రవణానికి ఉండేటువంటి ప్రాధాన్యత, ముందు ఉగాది రోజున మనము ఏమి చేయాలి? ఉగాది అనేటువంటిది మనకు చాంద్ర సౌరమాన రీత్యా మన భారతదేశంలో అనేకమైనటువంటి విధానాలు ఉన్నాయి. విభిన్నంలో ఏకత్వము మన భారతదేశంలో ఉంది. చాలా గొప్పనైనటువంటి ఈ భరత భూమి, ఈ భూమిలో నివసించడము, ఈ భారతదేశంలో జన్మించడము మనము సుకృతంగా భావించాలి. ఎన్నో జన్మల పుణ్యంగానే మనకు ఈ భారతదేశంలో జన్మించేటువంటి అవకాశం వస్తుంది. ఎందుకు అనంటే ఇక్కడ సాక్షాత్తు భగవంతుడు ఉద్భవించినటువంటి స్థానాలు మన భారతదేశంలో ఉన్నాయి. రాముల వారు జన్మించినటువంటి స్థానాలు, కృష్ణ భగవానుడు గీతోపదేశం చేసినటువంటి స్థానం, ఇలా మనకు ఎన్నో మహత్తరమైనటువంటి అద్భుతమైనటువంటి ఘట్టాలు జరిగినటువంటి ఈ భరత భూమి, ఈ భూమిలో మనము జన్మించడము చాలా అదృష్టంగా భావించాలి. అయితే ఈ ప్రతి పండుగకు ఒక ప్రాధాన్యత ఉంది. మన శాస్త్రంలో అన్ని పండుగలు కూడాను మన యొక్క శ్రేయస్సు కోరి ఈ పండుగలను మనకు ఋషులు నిర్మించడము, తెలియజేయడము జరిగింది. ప్రతి పండుగ వెనుక కూడాను ఒక ఇతిహాసం ఉంది. ఏంటంటే ఉగాది మొదలుకొని మళ్ళీ మనకు ఫాల్గుణ మాసంలో, ఇది చైత్రాదితో సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ ఉగాది మొదలుకొని చివరి వరకు వచ్చేటువంటి అన్ని పండుగలకు కూడాను ప్రాధాన్యత ఉంది. వీటన్నిటి యొక్క విషయాలు మనం తెలుసుకొని జాగ్రత్తగా ఆచరించినట్టయితే ప్రతి మనిషి యొక్క జీవన విధానము సుఖమయంగా జరుగుతోంది. అందులో భాగంగా ఈ ఉగాది, చైత్రాది
అంటే చాంద్రమాన రీత్యా కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరము పేరు విశ్వావసునామ సంవత్సరము. ఈ విశ్వావసునామ సంవత్సరం ప్రారంభంలో ఆదివారం రోజున మనకు ప్రారంభమవుతుంది. ఈ ఉగాది రోజున మనం ఏం చేయాలి, మన కర్తవ్యం ఏంటి? ఆ ఉగాది రోజున మనం చేయవలసినటువంటి విధి విధానాలు మనం చూసినట్టయితే మనకు శాస్త్రంలో అబ్దాది అంటే ఈ సంవత్సరం యొక్క ఆదిని అబ్దాది అంటాం. ఈ అబ్దాది లోపల మనం ఏం చేయాలి? ప్రాప్తే నూతన వత్సరే ప్రతిగృహం కుర్యాత్ ధ్వజారోహణం స్నానం మంగళమాచరేత్ ద్విజవరైః సార్ధం సుపూజోత్సవం దేవానాం గురుయోషితాంచ శిశవోలంకార వస్త్రాదిభిః సంపూజ్యో గణకః ఫలంచ శృణుయాత్ తస్మాచ లాభప్రదాం అన్నారు. తైలాభ్యంగ స్నానమాదౌ చ కృత్వా పీయూషోత్థం పారిభద్రస్య పత్రం భక్ష్యేత్ సౌఖ్యం మానవో వ్యాధినాశం విద్యాయుః శ్రీః లభ్యతే వర్షమూలే అని. అంటే ఈ సంవత్సరాది ప్రారంభం రోజున తైలాభ్యంగ స్నానం చేయాలి. అంటే తలకు నూనె పెట్టుకొని మనం స్నానం తప్పకుండా ఈ ఉగాది రోజున చేయాలి. తైలాభ్యంగ స్నానానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. అభ్యంగ స్నానము అంటే తలపై నుండి మనం స్నానం చేయడం. తలపై నుండి స్నానం ఎందుకు చేయాలి అని అంటే వెంట్రుకల లోపల పాపాలు అనేటువంటివి ఆశ్రయించి ఉంటాయి. కేశాన్ ఆశ్రిత్య తిష్టంతి అని అంటే అన్ని పాపాలు కూడాను మన వెంట్రుకల లోపల, తల మీద ఉన్నటువంటి వెంట్రుకల లోపల నిక్షిప్తమై ఆశ్రయించి ఉంటాయి. కనుక ప్రతి పండుగ రోజున, ప్రత్యేకంగా ఉగాది రోజున తైలాభ్యంగ స్నానం తప్పకుండా చేయాలి. అది చేయడం మూలకంగా మనము చేసినటువంటి దశవిధ పాపాలు, కాయిక, మానసిక, వాచిక, ఇలా 10 రకాల పాపాలు, అకృత్యాలు మనకు తెలియకుండా మనం చేస్తుంటాం. ఇవన్నీ కూడాను దూరం అయిపోతాయి తైలాభ్యంగ స్నానం మూలకంగా. ప్రాప్తే నూతన వత్సరే ప్రతిగృహం. ఈ ఉగాది సంప్రాప్తం కాగానే ప్రతి గృహం లోపల కూడాను ఒక పండుగ వాతావరణము నెలకొంటుంది. దానికి చిహ్నంగా మనం ఏం చేయాలి? పండుగ వాతావరణము ఎదుటివాడికి కూడాను కనబడాలి. మనం కూడాను ఒక పండుగను సంరంభంగా మనం ఆచరించుకోవాలి. ధ్వజారోహణం చేయాలి. అంటే ఒక పతాకాన్ని మన ఇంటి ముందు, ఒక కాషాయ వస్త్రంలో ఉన్నటువంటి ఒక పతాకాన్ని మనం ఆరోహణ చేయాలి. అది శుభ సూచకం. ఒక పండుగ వాతావరణాన్ని మనకు తెలియజేస్తుంది, ఎదుటివాడికి కూడాను పండుగ వాతావరణాన్ని కల్పిస్తుంది. కనుక ధ్వజము ఇంటి ముందు మనం పెట్టాలి. మంగళ స్నానం చేయాలి. మంగళ స్నానము అని అంటే తైలాభ్యంగ స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత ద్విజవరైః సార్ధం సుపూజోత్సవం. మంగళ స్నానం ఆచరించిన తర్వాత ఇష్టదేవత పూజ చేసుకోవాలి. ప్రతినిత్యం కూడాను మనము దైవారాధన చేస్తూ ఉంటాం కనుక ప్రతి హిందూ సాంప్రదాయం ప్రకారంగా ప్రతి వాళ్ళ ఇంట్లోపల ఒక భగవంతుడు ఉంటాడు. ప్రతిరోజు కూడాను ఆ భగవంతుడిని పూజించుకున్నట్టుగానే ఉగాది రోజున ప్రత్యేకంగా మనం పూజ చేసుకోవాలి. అంటే అభిషేకం చేసుకొని, షోడశోపచార పూజ చేసుకొని భగవంతుడి యొక్క అనుగ్రహం తీసుకోవాలి. తర్వాత ప్రత్యేకంగా ఈ ఉగాది రోజున దేవానాం గురుయోషితాంచ శిశవో అలంకార వస్త్రాదిభిః. దేవతలు, ఇష్టదేవతలు, కులదేవతలు మనకు ఆచారంగా కొన్ని సాంప్రదాయం ప్రకారంగా మన వంశానికి ఒక అధిష్టాన దేవతగా ఉంటాడు. ఆ అధిష్టాన దేవతను మనం పూజించాలి. తర్వాత ముఖ్యంగా
గురువును పూజించాలి. మనకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి ఆ గురువును, తల్లిదండ్రులను, వీళ్ళందరినీ కూడాను ఈ ఉగాది రోజున మనము ఉదయం పూట దేవతార్చన చేసిన తర్వాత పూజించాలి. తర్వాత కొత్త వస్త్రాలు మనం ధరించాలి. అలంకార వస్త్రాదిభి, కొత్త వస్త్రాలు, ప్రతి పండుగ రోజున కూడాను నూతన వస్త్రం ధరించడం అనేటువంటిది మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది. కాబట్టి అందరూ కూడాను ఈ ఉగాది రోజున ఉదయం మంగళ స్నానం చేసిన తర్వాత దేవతార్చన, గురు పూజ, ఇష్టదేవతా పూజ ఇవన్నీ చేసి ఒక నూతన వస్త్రం ధరించిన తర్వాత సంపూజ్య గణక ఫలంచ శృణుయాత్ తస్మాచ లాభప్రదాం అన్నాడు. ఇవన్నీ చేసిన తర్వాత కొత్త వస్త్రాలు ధరించి, గణక అంటే జ్యోతిష్యుడు. ఈ జ్యోతిష్ శాస్త్రానికి అత్యంత ప్రాధాన్యత మన ధర్మశాస్త్రాలలో చెప్పబడి ఉంది. ఇదేంటంటే మనకు ఒక మార్గాన్ని చూపించేటువంటి శాస్త్రం. వేదానికి ఇది ప్రధానమైనటువంటి అంగం. షడంగాలు ఉన్నాయి వేదానికి. అందులో మూర్ధని స్థానంలో నిలిచినటువంటి శాస్త్రం జ్యోతిష్ శాస్త్రం. కాబట్టి ఈ జ్యోతిష్ శాస్త్రం మూలకంగా ప్రజానీకానికి, ప్రపంచానికి ఏం తెలుస్తుంది అనంటే ఒక మార్గం తెలుస్తుంది మనకు. ఎలా? ఈ గ్రహస్థితి మూలకంగా, గ్రహ సంచారం మూలకంగా ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, వ్యక్తిగతంగా ఎలా ఉండబోతుంది అనేటువంటిది స్థూలంగా మనకు ఒక మార్గ నిర్దేశన చేసేటువంటి శాస్త్రం జ్యోతిష్ శాస్త్రం. కనుక జ్యోతిష్ శాస్త్రం మూలకంగా మనకు ఎలాంటి మార్గాన్ని తెలియజేస్తుంది అనేటువంటిది మనసులో పెట్టుకొని మనము కష్టపడి శ్రమించి అడుగులు వేసినట్టయితే ప్రతి మానవుడు కూడాను ఒక శ్రేయోదాయకమైనటువంటి జీవితాన్ని గడపడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీన్ని ఒక మార్గదర్శనగా మనం తీసుకోవాలి. పూర్తిగా మనము దీనిపైననే ఆధారపడి ఉండకుండా ఒక మార్గదర్శనానికి, అంటే చీకటిలో వెళుతున్నటువంటి వ్యక్తికి ఒక లైట్ ఎలానైతే ఉపయోగపడుతుందో అలా ఈ శాస్త్రాన్ని మనం ఉపయోగించుకోవాలి. అప్పుడు మనకు అన్నీ కూడాను ధర్మశాస్త్రం ప్రకారంగా చెప్పినటువంటి విషయాలన్నీ కూడాను అనుభవంలోకి తెచ్చుకొని మనం శ్రమించి పనిచేయడం మూలకంగా మనకు లాభం కలుగుతుంది. కనుక ఉగాది రోజున జ్యోతిష్శాస్త్ర కర్త అయినటువంటి ఆ పంచాంగ కర్తను కూడాను పూజించి అప్పుడు పంచాంగ శ్రవణం చేయాలి. అంటే పంచాంగం పఠన ఆ వ్యక్తి చేస్తుంటాడు, మనమందరం కూడాను వినాలి. ఈ విధంగా మనం చేయడం మూలకంగా పంచాంగ శ్రవణంతో పాటుగా ముఖ్యంగా ఉగాది పచ్చడి అనేటువంటిది మనం సమర్పణ చేయాలి, భగవంతుడికి నైవేద్యంగా పెట్టాలి. ఈ ఉగాది పచ్చడికి కూడాను అత్యంత ప్రాధాన్యత మన శాస్త్రంలో చెప్పబడి ఉన్నది. ఈ ఉగాది పచ్చడి మనం తయారు చేసేటువంటి విధానము మనకు చెప్పబడి ఉంది. కాబట్టి పారిభద్రస్య పత్రాణి కోమలాని విశేషతః సుపుష్పాణి సమానీయ చూర్ణం కృత్వా విధానతః మరీచి హింగుళవన జీరకేణ సుసంయుతః అజామోదయుతా కృత్వా భక్షయేద్ రోగశాంతయే అన్నాడు. అంటే మృదువైనటువంటి వేప చిగుళ్లతో మెత్తగా నూరి అందులో మిరియాలు, ఇంగువ, ఉప్పు, జీలకర్ర ఇవన్నీ కూడాను చేర్చి మనము ఒక ఉగాది పచ్చడి తయారు చేయాలి. ఇలాంటి ఈ పచ్చడిని భగవంతుడికి సమర్పణ చేసి నైవేద్యంగా దాన్ని మనము సేవించాలి. అంటే ఈ ఉగాది పచ్చడి సేవించడం మూలకంగా ఏం కలుగుతుంది అనేటువంటిది కూడాను మనకు ధర్మశాస్త్రంలో చెప్పబడి ఉంది. ఏంటయ్యానంటే శతాయుర్వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ సర్వాభీష్ట వినాశాయ నింబస్య దళభక్షణం అన్నారు. శతాయు వజ్రదేహాయ, ఈ ఉగాది పచ్చడిని సేవించడం మూలకంగా
మనకు ఆయుర్దాయం పెరుగుతుంది అని అంటున్నాడు. అంటే ఈ ఉగాది పచ్చడి లోపల షడ్రసోపేతమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక రకమైనటువంటి లక్షణం మనకు దేహానికి కలిగించడం మూలకంగా మనకు ఆయుర్దాయం పెరుగుతుంది, శరీర పటుత్వం వస్తుంది, శరీరంలో మనకు ఒక ఉత్సుకత, ఆనందమయమైనటువంటి జీవితం గడపడానికి ఇది ఉపయోగపడుతుంది. వజ్రము లాంటి శరీరము ఉంటుంది ఇది సేవించడం మూలకంగా. సర్వసంపత్కరాయచ, అన్ని విధములైనటువంటి సంపత్తును కూడాను మనకు ఈ షడ్రసోపేతమైనటువంటి ఉగాది పచ్చడిని సేవించడం మూలకంగా కలుగుతుంది. అంతేకాకుండా సర్వారిష్ట వినాశాయ, అన్ని రకములైనటువంటి అరిష్టాలు మనకు చాలా రకాలుగా ఉంటాయి. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు, మానసిక సమస్యలు, శారీరక సమస్యలు, ఇవన్నీ కూడాను అరిష్టాల కిందకే వస్తాయి. ఇలాంటి అరిష్టాలు తొలగిపోతాయి. నింబస్య దళభక్షణం, ఈ ఉగాది పచ్చడిని మనం భక్షించడం, సేవించడం మూలకంగా ఇలాంటిది కలుగుతుంది. దాని తర్వాత పంచాంగాన్ని మనము పూజించాలి ఈ రోజున. పంచాంగ స్వరూపము, పంచాంగ ప్రాశస్త్యము, పంచాంగ ప్రయోజనము, ఇవి ముఖ్యంగా మనము ఈ ఉగాది రోజున తప్పకుండా తెలుసుకోవాలి. పంచాంగం యొక్క స్వరూపం ఏంటి, అసలు పంచాంగం అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, తిథిర్వారంచ నక్షత్రం యోగం కరణమేవచ పంచాంగమితి ఖ్యాతం కాలోయం కర్మసాధకం అన్నారు. పంచాంగం అంటే ఏంటయ్యా అనంటే, తిథివార నక్షత్ర యోగ కరణాలతో కూడుకున్నటువంటి దే పంచాంగం. అంటే తిథి, వారము, యోగము, కరణము, 5 అంగాలు. తిథివార నక్షత్ర యోగ కరణాలు, ఇవి 5తో కూడుకున్నటువంటిది పంచాంగం. ఈ పంచాంగము కాలోయం కర్మసాధకం అన్నారు. అంటే ఈ 5టితో కూడుకున్నటువంటి దాన్ని పంచాంగం అంటారు గనక, ఈ పంచాంగం అనేటువంటిది కాలాన్ని గురించి మనకు తెలియజేస్తుంది. కాలము భగవంతుని యొక్క స్వరూపము. ఆ కాలానుగుణంగానే జగత్తంతా కూడాను మనకు నడుస్తుంది గనక ఆ కాలం గురించి తెలియజేసేటువంటిది పంచాంగము. ఈ పంచాంగంలో ఈ 5 అంగాలు ఇమిడి ఉన్నాయి. అయితే ఈ 5 అంగాల యొక్క ప్రాశస్త్యం ఏంటి అనేటువంటి విషయం చూసినట్టయితే, తిథేశ్చ శ్రియమాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాద్ రోగ నివారణం కరణాత్ కార్యసిద్ధిస్తూ పంచాంగ ఫలమీదృశం కాలవిత్ కర్మకృద్ధిమాన్ దేవతానుగ్రహం లభేత్ అన్నారు. అంటే ఈరోజు ఫలానా తిథి ఉన్నది అని తెలుసుకోవడం మూలకంగా తిథేశ్చ శ్రియమాప్నోతి, ఆ తిథిని తెలుసుకోవడం మూలకంగా మనకు శ్రియం, ఐశ్వర్యము ఆప్నోతి పొందుతాం మనకు. అంటే మరి తిథి అనేటువంటిది తెలుసుకోవడం మూలకంగా మనకు ఏ విధంగా సంపత్తు అంతా కూడాను సంక్రమిస్తుంది, పొందుతాము అనేటువంటి విషయాన్ని చూసినట్టయితే, మనకు కర్మ ప్రధానమైనటువంటి విషయం. ప్రతి మనిషికి కూడాను కాలానుగుణంగా కర్మలు చేస్తూ ఉండాలి. అంటే కర్మలు, మనది కర్మభూమి కాబట్టి ఇక్కడ పుట్టినటువంటి వాళ్లకు ఈ హిందూ సాంప్రదాయాన్ని ఆచరిస్తూ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడాను కర్మ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. కర్మ అంటే పని. అంటే మనం దేవుని యొక్క సంకీర్తననే కానివ్వండి, దేవతా పూజనే కానివ్వండి, లేదా మనకు పంచదశ కర్మలు ముఖ్యంగా చెప్పబడి ఉన్నాయి శాస్త్రంలో. అవి ఏ కాలంలో చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి, దేని మూలకంగా ఏమవుతుంది అనేటువంటిది నిర్ణయించబడి ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని కూడాను తెలియజేయడానికి తిథి ప్రధానమైనటువంటిది. కాబట్టి ఆ తిథిని తెలుసుకొని కాలానుగుణంగా మనము ఆ కర్మలనన్నిటినీ కూడాను ఆచరించినట్టయితే శ్రియమాప్నోతి వారాద్ ఆయుష్యవర్ధనం. వారము తెలుసుకోవడం మూలకంగా మనిషికి ఆయుష్ వృద్ధి అవుతుంది,
ఆయుర్దాయం పెరుగుతుంది. ఈరోజు ఆదివారము, సోమవారము, మంగళవారము, ఇలా ఆదివారం నుంచి శనివారం వరకు వారం గురించి తెలుసుకోవడం మూలకంగా మనకు ఆయుర్దాయం పెరుగుతుంది. అంటే కర్మలన్నింటికి కూడాను వార ప్రధానం కూడాను మనకు చెప్పబడి ఉంది. ఫలానా వారం లోపల ఈ కర్మలు చేయాలి. యాత్ర ప్రయాణాలకు కొన్ని వారాలు చెప్పబడి ఉన్నాయి శాస్త్రంలో, వివాహానికి కొన్ని వారాలు చెప్పబడి ఉన్నాయి, కొన్ని తిథులు చెప్పబడి ఉన్నాయి. ఇలా మన ధర్మశాస్త్రం లోపల చాంద్రమాన రీత్యా మనకు తిథి, వారము, దాని తర్వాత నక్షత్రం కూడాను చాలా ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తుంది. నక్షత్రాత్ హరతే పాపం అన్నారు. ఫలానా నక్షత్రం ఉంది ఈరోజు అని తెలుసుకోవడం మూలకంగా అన్నీ కూడాను పాపాలు దూరమవుతాయి. ఆ నక్షత్రం అనేటువంటిది చాలా ప్రాధాన్యం కలిగినటువంటిది గనక ఆ నక్షత్రం పాపాలను తొలగిస్తుంది. యోగాద్ రోగ నివారణం, విష్కంబాది వైద్యుతి వరకు యోగాలు ఉన్నాయి. ఈ యోగాలను తెలుసుకోవడం మూలకంగా యోగాద్ రోగ నివారణం అన్నారు. రోగాలన్నీ కూడాను దూరం అయిపోయి శారీరకంగా స్వాస్థ్యత ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని మనకు శాస్త్రంలో చెప్పారు గనక కరణాత్ కార్యసిద్ధిస్తూ, ఫలానా కరణము, భవాది కరణాలు ఉన్నాయి. ఈ కరణం కూడాను మనము ఏ రోజు ఏ కరణము ఉండాలి, ఏ కార్యక్రమానికి ఏ కరణం ప్రాధాన్యమైనటువంటిది, ఏ కరణం పనికిరాదు, ఏది మనం నిషేధించాలి అనేటువంటిది శాస్త్రం చెప్పింది కనుక తద్వారా కరణాన్ని తెలుసుకొని మనము పనులను ఆచరించినట్టయితే కార్యసిద్ధి కలుగుతుంది అనేటువంటిది ఈ 5 అంగాలకు సంబంధించినటువంటి విషయ జ్ఞానం మూలకంగా ఇలాంటి ఫలితం వస్తుంది అని మనకు శాస్త్రం చెప్తుంది. ఈ విధంగా మనం తెలుసుకోవడంతో కాలవిత్ కర్మకృద్ధిమాన్, ఇలాంటి కాలానుగుణంగా మనకు ఉన్నటువంటి తిథివార నక్షత్ర యోగ కరణాలను తెలుసుకోవడంతో దేవతానుగ్రహం లభిస్తుంది. అంటే మనము ఈ కాలానుగుణంగా ఇవన్నీ కూడాను తెలుసుకొని ఎవరైతే తదనుగుణంగా కార్యక్రమాలు చేపడతారో వాళ్లకు భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది అని మనకు శాస్త్రం చెబుతోంది. కనుక తిథివార యోగ నక్షత్ర కరణాలకు అత్యంత ప్రాధాన్యత ఉన్నది. తదనుగుణంగా మనం చేసేటువంటి కర్మలకు ప్రాధాన్యత ఉంది. ఆ కర్మ ఎప్పుడైతే మనము భగవంతుడిపై మనస్సు నిలిపి చేస్తామో అప్పుడు భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది, మనకు కార్య సాఫల్యం లభిస్తుంది అని శాస్త్రం చెబుతుంది. కనుక పంచాంగం యొక్క ప్రాశస్త్యము అత్యంత ప్రధానమైనటువంటిది. అంతేకాకుండా పంచాంగానికి మూలాధారమైనటువంటిది. పంచాంగం యొక్క ప్రయోజనం ఏంటి? జ్యోతిషాస్త్రం మహాపుణ్యం ప్రత్యక్షమపి గోపితం చంద్రార్కౌ సాక్షిణౌ తత్ర శ్రౌతస్మార్తాది సాధనం అన్నారు. శ్రౌతస్మార్త కర్మలన్నీ కూడాను చేసుకోవడానికి పంచాంగం మూలకంగా మనము కాలాన్ని తెలుసుకోవాలి. ఆ కాలానుగుణంగా మనము కార్యక్రమాలను చేపట్టాలి. అయితే ఈ జ్యోతిష్ శాస్త్రానికి ప్రధానమైనటువంటి విషయాలు ఏంటివి? చంద్రుడు, సూర్యుడు. అంటే చంద్రుని యొక్క గమనము, సూర్యుని యొక్క గమనము, చాంద్రమానము, సౌరమానము, ఈ రెండు కూడాను మనకు సమ్మిళితమై మనము ఆచరిస్తూ ఉంటాం. అంటే మన హిందూ సాంప్రదాయంలో చాంద్రమానంతో పాటుగా సౌరమానము, కొన్ని పండుగలు సౌరమానం రీత్యా మనము లెక్కలోకి తీసుకుంటాం, ఆచరిస్తూ ఉంటాం. సంక్రాంతి, కార్తెలు, మేష సంక్రమణ, రోహిణీ కార్తె, ఆరుద్ర కార్తె, మృగశిర కార్తె, ఇలాంటివన్నీ కూడాను సౌరమానం ప్రకారంగా మనం తీసుకుంటాం. తర్వాత వర్షాలు, ఇవన్నీ కూడాను మనం సౌరమాన రీత్యా మనం తీసుకొని చాంద్రమాన రీత్యా పండుగలను, చాంద్రమాన రీత్యా తిథి నక్షత్ర యోగ కరణాలను ఇవి మనం గ్రహించి ఈ రెండిటిని కూడాను చాంద్ర సౌరమానాభ్యాం అంటాం. అందుకే అంటే చాంద్రమానము, సౌరమానము రెండిటిని కూడాను మేళవించి కలిపి మనము శాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని కార్యక్రమాలను చేస్తాం మనం భారతదేశంలో, మన హిందూ సాంప్రదాయంలో. కాబట్టి మన విధానానికి
చంద్రసూర్యులు అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి వాళ్ళు. ఆ చంద్రసూర్యులు సాక్షిగా ఉంటున్నారు మనకు. కాబట్టి ఈ తిథివార నక్షత్ర యోగ కరణాలను మనం ముఖ్యంగా తెలుసుకొని వాటికి అనుగుణంగా కాలాన్ని కూడాను తెలుసుకొని అప్పుడు కర్మలను ఆచరిస్తే భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి పంచాంగాన్ని తప్పకుండా అందరూ కూడాను తెలుసుకోవాలి. ప్రథమంగా మనిషి ఏదైనా కూడా విషయాన్ని శ్రద్ధతో వినాలి. ఆ విన్నదాన్ని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నటువంటి విషయాన్ని మనం ఆచరణలో పెట్టుకోవాలి. ఆచరించిన తర్వాత మళ్ళీ వేరే వాళ్లకు మనం చెప్పాలి. ఇది ప్రాసెస్ అన్నమాట. ఒక జ్ఞానము వేరే వాడికి మనం ఏ విధంగా దీన్ని మనము చెప్పాలి అనేటువంటి విషయాన్ని చూసినట్టయితే ముందు మనం కూలంకషంగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవడానికి ప్రథమంగా ఏం చేయాలి? వినాలి. ఓపికతో వినాలి ప్రతి విషయాన్ని కూడాను. కనుక ఈ ఉగాది రోజున ఎవరైతే ఆ బ్రహ్మదేవుడి యొక్క ఆయుర్దాయము, తర్వాత వ్యవస్థ, కృతయుగ వ్యవస్థ, మహాయుగ వ్యవస్థ, ఇవన్నీ కూడాను ఎవరైతే తెలుసుకుంటారో వాళ్లకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి అని మనకు శాస్త్రం చెప్తోంది. గనక తప్పకుండా ఈ పంచాంగ శ్రవణంలో భాగంగా ఆ బ్రహ్మదేవుని యొక్క ఆయుర్దాయము, తర్వాత మహాయుగ వ్యవస్థ, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము, ఇలాంటి యుగాలు, ఆ యుగాలలో ఉన్నటువంటి లక్షణాలు ఇవన్నీ కూడాను తప్పకుండా ఈరోజు వినాలి. ఉగాది రోజున అంటే ప్రతి మానవుడు కూడాను వ్యవస్థ గురించి అర్థం చేసుకోవాలి. అయితే కనీసము ఉగాది రోజున తప్పకుండా వినాలి. ఏన బ్రహ్మాయురారభ్య శ్రూయతే వర్షజం ఫలం బ్రహ్మైవ భూయ సశ్రీమాన్ దీర్ఘాయుష్మాన్ న సంశయః అని. ఎవరైతే ఈ సకల చరాచర సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుని యొక్క జననము మొదలుకొని ఈ వర్తమాన సంవత్సరం వరకు ఉన్నటువంటి సంవత్సరాన్ని, విధానాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వాళ్ళు ఐశ్వర్యవంతులు. బ్రహ్మైవ భూయః సహ శ్రీమాన్ దీర్ఘాయుష్మాన్ న సంశయః అన్నారు. అలాంటి వ్యక్తి ఐశ్వర్యవంతుడు, దీర్ఘాయుష్మంతుడు, యజ్ఞయాగాది కర్మలు చేసినటువంటి పుణ్యఫలాన్ని పొందుతారు. కనుక సృష్టి ఆది ఈ సంవత్సరం వరకు ఉన్నటువంటి క్రమాన్ని తప్పకుండా మనం తెలుసుకోవాలి, వినాలి. అయితే ఇందులో భాగంగా సూర్య సిద్ధాంత మతానుసారేణ సమస్త జగదుత్పత్తి స్థితిలయ కారణ హేతుభూతస్య శ్రీమదాది నారాయణస్య నాభికమలోద్భవస్య వర్తమానే అద్య బ్రహ్మణః శతపరిమితస్య ఆయుషః పూర్వార్ధం పంచాశద్గతం భవతి. ద్వితీయ పంచాశదాబ్దే ప్రథమ మాసే ప్రథమ పక్షే ప్రథమే అహని దివసే త్రయోదశ ఘటిక ద్విచత్వారింశద్విఘటిక అక్షరత్రయంచ గతం. ఈ విధంగా బ్రహ్మదేవుని యొక్క ఆయుర్దాయము అంటే ఈ రోజు వరకు, ఇప్పటి వరకు ఏమి జరిగింది, సృష్టి నుండి ఎక్కడెక్కడ వరకు ఎన్ని సంవత్సరాలు అయినాయి అంటే ఈ సమస్త జగదుత్పత్తికి, ఉత్పత్తికి, స్థితికి, లయకు కారకుడైనటువంటి ఆ పరబ్రహ్మ యొక్క, నారాయణుడి యొక్క నాభిలో నుంచి ఉద్భవించి ఆ బ్రహ్మదేవుడు ఈ సృష్టినంతా కూడాను సృష్టించాడు. గనక ఆ బ్రహ్మదేవుడి యొక్క ఆయుర్దాయము మళ్ళీ మనకు ఆయుర్దాయం పూర్తి అయిపోయిన తర్వాత లయమైపోతుంది. అంటే ఈ చరాచర సృష్టి లయమైపోయి మళ్ళీ పునర్సృష్టి ప్రారంభమవుతుంది అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. కాబట్టి ఈ బ్రహ్మదేవుడి యొక్క ఆయుర్దాయంలో భాగంగా మనకు చతుర్యుగ సహస్రాణి బ్రహ్మణో దినముచ్యతే అని, అంటే 4 యుగాలు 1000 సార్లు. ఏ యుగాలు? కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము. ఇవి ముఖ్యంగా 4 యుగాలు. ఈ 4 యుగాలు 1000 సార్లు ఆవర్తన చెందినట్టయితే, అంటే 1000 సార్లు గడిచినట్టయితే బ్రహ్మదేవుడికి ఒక దినం అవుతుంది అని
మనకు సూర్య సిద్ధాంతం చెప్తోంది. ఆయుర్వర్ష శతం స్మృతం. ఈ విధంగా ఆ బ్రహ్మదేవుడికి ఒక దినమవుతుంది గనుక అలాంటి 360 రోజులు ఒక సంవత్సరం అవుతుంది. అలాంటి సంవత్సరాలు 100 గడిచినట్టయితే బ్రహ్మదేవుడికి ఆయుర్దాయం, అంటే ఈ సృష్టికి పూర్తి అవుతుంది. దాని తర్వాత మళ్ళీ లయం, మళ్ళీ పునర్సృష్టి. అయితే ఈ విధంగా 4 యుగాలు 1000 సార్లు మనకు ఆవర్త చెందినట్టయితే బ్రహ్మదేవుడికి దినమవుతుంది కనుక అలాంటి బ్రహ్మదేవుడికి 100 సంవత్సరాలు పరమాయుర్దాయము అనేటువంటిది మనకు శాస్త్రం చెప్తోంది. అయితే ఇందులో భాగంగా మళ్ళీ 14 మనువులు 14 మనువులు ఉన్నారు. తత్ర వ్యాసేన ఉక్తం, వ్యాస మహర్షి చేత మనకు చెప్పబడింది ఏంటంటే విరించి దినమధ్యే 14 మనవః. బ్రహ్మదేవుడి యొక్క దినం లోపల 14 మనువులు ఆవర్తన చెందుతాయి. అందులో స్వాయంభువ స్వారోచిష ఉత్తమ తామస రైవత చాక్షుష వైవస్వత సావర్ణిక దక్ష సావర్ణిక బ్రహ్మ సావర్ణిక ధర్మ సావర్ణిక రుద్ర సావర్ణిక దేవ సావర్ణిక ఇంద్ర సావర్ణిక అనేటువంటి 14 మనువులు అందులో ఆవర్తన చెందుతాయి. ఈ విధంగా మనకు ఈ మనువు యొక్క వ్యవస్థ మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది. తర్వాత యుగానాం సప్తతిస్సైక మన్వంతర మహోచ్యతే కృతాబ్ధ సంఖ్యా తస్యాంతే సంధి ప్రోక్తో జల శుభకృత్. ఇందులో సంధి ప్రమాణం కూడాను మనకు చెప్పబడి ఉంది. కాబట్టి ఈ విధంగా బ్రహ్మదేవుడి యొక్క ఆయుర్దాయం అనేటువంటిది క్రమక్రమంగా మనకు శాస్త్రంలో చాలా విశ్లేషణగా మనకు చెప్పబడి ఉంది. అవన్నీ కూడాను మనము ఇప్పుడు మీకు వివరంగా ఇందులో కాకుండా మళ్ళీ సూక్ష్మంగా నేను పంచాంగంలో కూడాను అన్నీ ఇచ్చాను. అయితే ఇందులో మహాయుగం గురించి మనం తెలుసుకుందాం. మహాయుగం అంటే 4 యుగాలు, 4 యుగాలను కలిపి ఒక మహాయుగం అంటారు. అంటే కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము. ముఖ్యంగా ఈ 4 యుగాలను కలిపి ఒక మహాయుగ వ్యవస్థ అంటాము. ఈ కృతయుగం లోపల అంటే మనం ముఖ్యంగా ఈ యుగాల గురించి, ఆ యుగంలో ఉన్నటువంటి మనుష్యుల గురించి, వాళ్ళ యొక్క వ్యవస్థ గురించి, అక్కడ ఉన్నటువంటి ధర్మము అధర్మము, న్యాయము అన్యాయము, పంటలు ఇవి ఎలా ఉండేవి అనేటువంటివి తెలుసుకున్నట్టయితే మనము కొంత ఇప్పుడున్నటువంటి వ్యవస్థను మనం రెక్టిఫై చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ముందుగా కృతయుగ వ్యవస్థ గురించి మనం ఆలోచిద్దాం. కార్తీకే శుక్లపక్షే చ నవమ్యాం జ్ఞే చ విష్ణుభే ధృతియోగే చ మధ్యాహ్నే కృతాగ్నే స్యాత్ ప్రవర్తనం అని. ఈ కృతయుగము కార్తీక శుక్ల నవమి బుధవారం శ్రవణ నక్షత్రం ధృతినామ యోగం లోపల మధ్యాహ్న సమయంలో కృతయుగము ప్రారంభమైంది. ఈ కృతయుగము 17,28,000 సంవత్సరాలు ఉన్నది. ఈ కృతయుగం లోపల భగవంతుడు నారాయణుడు 4 అవతారాలు ఎత్తాడు. మన కొరకు దుష్టులను శిక్షించడానికి, శిష్టులను రక్షించడానికి, ముఖ్యంగా భక్తులను రక్షించడానికి ఆ భగవంతుడు అవతారం, స్వయంగా అవతారాలు ఎత్తిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ కృతయుగం లోపల 4 అవతారాలు ఎత్తాడు. మత్స్యావతారము, కూర్మావతారము, వరాహావతారము, నారసింహావతారం. ఈ 4 అవతారాలు కృతయుగంలో భగవంతుడు శిష్టులను రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి అవతారాలు ఎత్తాడు. అయితే ఈ కృతయుగంలో పాపము ఏ విధంగా ఉండేది, పుణ్యం ఏ విధంగా ఉండేది? ఈ పాపము పుణ్యము అనేటువంటిది దేని మీద ఆధారపడి ఉంటుంది? ధర్మం మీద ఆధారపడి ఉంటుంది. అంటే మనుషులు ఏ విధంగా జీవించేవాళ్ళు, సత్యము అనేటువంటిది ఎంతవరకు ఉండేది అనే ఆ వ్యవస్థ పైన పాపపుణ్యాలు ఆధారపడి ఉంటాయి. అయితే అక్కడ పాపం 0, అసలు పాపం లేదు. పుణ్యము 20 పాళ్ళు, అంటే 100% పుణ్యమే ఆ కృతయుగం లోపల. అలాంటి కృతయుగం లోపల మనిషి యొక్క ఆయుర్దాయము
1,00,000 సంవత్సరాలు ఆయుర్దాయనం. అంటే ఒక్కొక్క మనిషి కృతయుగం లోపల 1,00,000 సంవత్సరాలు జీవించేటువంటి వాడు. అంటే పాపము 0 ఉండి పుణ్యము 20% ఉన్నప్పుడు, 20 ఉన్నప్పుడు, 20 అంటే అక్కడ 100% అన్నమాట. ఆ మనుషుల యొక్క ఆయుర్దాయము 1,00,000 సంవత్సరాలు ఉండేది. తర్వాత మనిషి యొక్క ఎత్తు కూడాను 20 హస్త ప్రమాణాలు, అంటే 20 అడుగులు. ఇప్పుడు మనకు సాధారణంగా ఇది హస్తం, ఇలాంటివి 20 అడుగుల యొక్క ఎత్తు ఉండేటువంటి వాళ్ళు. అయితే అప్పుడు ఉన్నటువంటి నేల, భూమి ఎలాంటిది అనంటే స్వర్ణమయ భూమి, అంటే భూమి బంగారం భూమి. అంటే భూమి బంగారం అనంటే బంగారంతో సమానమైనటువంటి భూమి. అంటే పంటలకు మనకు ఇబ్బంది లేదు. తర్వాత రత్నముద్ర వ్యాపారం, వ్యాపారం అంతా కూడా అక్కడ రత్నాలపైన జరిగేటువంటిది. అస్థిగత ప్రాణ, అస్థిగత ప్రాణ అంటే మనకు ఎముకలలోనే ప్రాణం ఉండేటువంటిది. హేమపాత్ర పాదచతుష్టయం ధర్మ. ఇక ధర్మానికి వచ్చినట్టయితే 4 పాదాల లోపల ధర్మం అనేటువంటిది నడిచేది. అంటే ఆ ధర్మ దేవత 4 పాదాలతో నడిచేటువంటిది. అంటే 100% ధర్మము అందరూ కూడాను అక్కడ ఆచరించేటువంటి వాళ్ళు కృతయుగం లోపల. సర్వే పూర్ణాయు అల్పాయుషాః నాస్తి. అందరూ కూడాను పూర్ణాయుర్దాయం కలిగినటువంటి వాళ్ళు, అల్పాయుష్యులు ఎవ్వరూ లేరు కృతయుగం లోపల. అంటే పుట్టినటువంటి ప్రతి మనిషి కూడాను కృతయుగం లోపల 1,00,000 సంవత్సరాలు జీవించిన తర్వాతనే ఆ శరీరాన్ని త్యాగం చేసేటువంటి వాళ్ళు. అంటే రోగాలు లేవు, పాపం లేదు, భయము లేదు. ఇటువంటి వ్యవస్థ కృతయుగంలో ఉండేది. అప్పుడు దైత్యవంశీయ రాజానః, దైత్యులు అంటే దేవతలకు సంబంధించినటువంటి ఆ వంశానికి సంబంధించినటువంటి వాళ్ళు రాజులుగా ఉండేటువంటి వాళ్ళు. ముఖ్యంగా ఒక్కసారి బీజాన్ని మనం నాటినట్టయితే, అంటే ఒక్కసారి విత్తనాన్ని పెట్టినట్టయితే భూమిలో 27 అంటే 27 సార్లు పంట వచ్చేది ఆ కృతయుగంలో. అంటే మనకు పంటలు కానివ్వండి, మనిషి యొక్క ఆయుర్దాయం కానివ్వండి, పాపము పుణ్యము కానివ్వండి, తర్వాత రోగాలు ఉండడము, రోగాలు లేకపోవడం, ఇవన్నీ కూడాను ధర్మము పైననే ఆధారపడి ఉన్నాయి అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. కాబట్టి ధర్మాన్ని రక్షించాలి అనేటువంటి విషయం కూడాను మనకు ఈ కృతయుగ వ్యవస్థ మనము చూసినట్టయితే మనకు తెలుస్తుంది. కృతయుగంలో అందరూ కూడాను పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడాను సంపూర్ణమైనటువంటి ఆయుర్దాయాన్ని కలిగేటువంటి వాళ్ళు. అక్కడ హరిశ్చంద్ర నలో రాజా పురుకుత్సహ పురూరవ సగర కార్తవీర్యశ్చ షడైతే చక్రవర్తిన. ఈ కృతయుగం లోపల 6 రాజులు పరిపాలించినారు. ముఖ్యంగా హరిశ్చంద్రుడు, నలుడు, పురుకుత్సుడు, పురూరవుడు, సగరుడు, కార్తవీర్యుడు, ఇలా చక్రవర్తులు 6 కూడాను ఈ కృతయుగం లోపల ఉండేటువంటి వాళ్ళు. ఇక ఆ వ్యవస్థ అయిపోయింది. 17,28,000 సంవత్సరాలు కృతయుగం ఉండింది. దాని తర్వాత త్రేతాయుగం ప్రారంభమైంది.